చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఎన్నో ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కాస్త బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అన్న చందంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నో సందర్భాల్లో మా ప్రభుత్వం వస్తే వచ్చే 5 సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము, ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా పెంచము, మీరు ఎంత కరెంటు వాడుకున్నా 24 గంటలు కరెంటు ఇస్తాము, రైతులకి 9 గంటల కరెంటు ఇస్తాము, కానీ విద్యుత్ ఛార్జీలు మాత్రం పెంచము, అవసరమైతే మీరే తయారు చేసుకొని మీరే ఉత్పత్తి చేసుకొని మీరే వినియోగించుకునేలా చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 2023 సభలో పులివెందులు ఎక్కడో మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ వీడియో ఏంటని మనం ఒకసారి పరిశీలిస్తే, మీరే కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. అంటే ఎలక్షన్కి ముందు తెలుగుదేశం నాయకులు, కూటమి పెద్దలు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రజలకి అబద్ధపు మాటలు చెప్పారు అనడానికి నిదర్శనం. ఎందుకనంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 6 నెలల్లోనే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లోనే మొన్న దీపావళికి సుమారుగా 6,072 కోట్ల భారం అయితే ప్రజలకి ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు 9,412 కోట్ల రూపాయలు భారం ఈ డిసెంబరు వినియోగం నుంచి, అంటే జనవరిలో బిల్లు వస్తుందన్నమాట. అంటే జనవరి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి యూనిట్కి వచ్చి ₹2.19 ఎక్స్ట్రా ఈ ప్రభుత్వం వసూలు చేయబోతుంది. అంటే ఇచ్చిన మాట తప్పారు, మీరు చెప్పింది మోసమని కూడా ఈరోజు ప్రజలకు అర్థమయ్యే విధంగా మీ చర్యలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే 6,072 కోట్లు, అలాగే ఈ 9,400 కోట్లు వెరసి 15,485 కోట్లు రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అంటే ఎలక్షన్ ముందు సూపర్ 6 అన్నారు, సూపర్ 6లోని ఏ ఒక్క అంశాన్ని కూడా ఈరోజు ప్రజలకి నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం నాయకులు ఎలక్షన్కి ముందు సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ కానుక ఇవన్నీ ఇస్తామని చెప్పారు. ఈరోజు క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక ఏంటి అని చూస్తే ప్రజలకి విద్యుత్ ఛార్జీల భారం యూనిట్కి ₹2.19 ఈరోజు అదనంగా కట్టేటువంటి పరిస్థితి. ఇదేనా మీరు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ అని ఆ రోజు చెప్పింది? బాధుడే బాధుడు అని చెప్పేసి ఊరూరు తిరిగారు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా, బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని. ఈరోజు కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు, అలాగే నిత్యావసర వస్తువులు పప్పులు, అదేవిధంగా ఆయిల్ రేట్స్, ఇసుక రేట్లు, మద్యం రేట్లు, ఈరోజు కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు. ఎలక్షన్ ముందు ఎన్ని హామీలు ఇచ్చారు? తల్లికి వందనం అన్నారు. ఏది తల్లికి వందనం? ఈరోజు మీరు బడ్జెట్లో పెట్టింది ఎంత? ఏదైనానంటే రూట్ మ్యాప్ వేసి వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పేసి చెప్పడం. మహిళలకి స్త్రీ శక్తి, మహిళలకు అండగా ఉంటుంది మా ప్రభుత్వం అని చెప్పారు. ఈరోజు ఈ 6 నెలల్లో ₹1 అయినా సరే మహిళల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా? అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అని చెప్పి అదో పెద్ద మోసం, సంవత్సరానికి 3 సిలిండర్లని మార్చి 31కి ఒక సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అది పెద్ద మోసం. ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు అసలు అడ్రస్సే లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, అది అడ్రస్ లేదు. బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, ఎక్కడ ఊసు కూడా లేదు.